మావిగనికి ఏ బస్సు ఎక్కాలి సార్ అని జోగి రమేష్కు జనసేన కార్యకర్త షాక్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి వారు రాశారు. ఏమన్నా దిమాక్కుంటే ఇట్లాంటి వార్తలు ఆయన ఎవరో అన్నారని వీళ్ళు రాయటం ఏంటో, ఆయన అంటం ఏంటో, వీళ్ళు రాయటం ఏంటో. విచిత్రం ఏంటంటే మావిగనంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అమరావతి పేరుతో బస్సు ఎక్కండి, ఎక్కడికి తీసుకెళ్తుందో, అమరావతిలో ఏ ఊరికైనా తీసుకెళ్తుందో ఇప్పుడున్న రాజధానిలో. అతను ఎవరో తెలివి తక్కువగా అంటే వీళ్ళు అంతకంటే తెలివి తక్కువగా ప్రచారం చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్ అంటే సింపుల్ సార్, మీకు ఒక మాట చెప్తాను. అమరావతి అనేది అక్కడ గొప్ప పురాతనమైన శివాలయం, చారిత్రకమైనటువంటి ప్రదేశం. బస్సులో నేను పోయినా, మీరు పోయినారు లేదని అది లేదు, కానీ నేనైతే మీరు చెప్పినట్టుగా బస్సులోనే పోయినా అమరావతి గుడికి పోయించాను. అమరావతి అక్కడికే పోతుంది, ఇప్పుడు కూడా అక్కడికే పోతుంది. దానికి ఇక్కడ ఈ అమరావతి అయితే సంబంధం మావిగన్ అనేది రాజధాని ఒక కేంద్రీకృత ప్రాంతంగా కాకుండా విశాలంగా ఉండాలి, అన్ని ప్రాంతాలకి బాగుండాలి అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతిపాదనని ఎగతాళిగా మాట్లాడితే వ్యతిరేకించండి, వ్యతిరేకించద్దు. మీరు వ్యతిరేకించండి, ఇది మీ విధానం, ఇది ఈ రకంగా ప్రజలకి నష్టమో, ఈ విధంగా ప్రజలకు కష్టమో, ఈ రకంగా. ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్, అమరావతి నిర్మాణానికి అంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం ఎప్పుడు రాజులు కూడా రాజధాని మొత్తం కట్టరండి, వాళ్ళు కోట కట్టుకుంటారు అంతే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అయినా సరే కొన్ని భవనాలు ప్రభుత్వం నిర్మిస్తే మిగతావన్నీ పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ప్రైవేట్ వ్యక్తులు రావాలి. ఆ రావడానికి అనుకూలమైన ప్రదేశం కావాలి, అది చూడాలి తప్ప ఇప్పుడు మావిగన్ ఎక్కడుంది అంటే ఎక్కడ కనిపిస్తుంది, అదంతా మొత్తం కనిపిస్తున్నాయి. 3 నగరాలు పెద్ద పట్టణాలుగా కనిపిస్తున్నాయి. మళ్ళీ విజయవాడ అధికారంలో వచ్చిన తర్వాత మావిగన్ పేరు మీద బస్సులు కూడా నడుపుతారంటే సంతోషపడతారేమో వాళ్ళు. అమరావతికి బస్సే లేదు, అమరావతి అంటే ఇక్కడెక్కడికి వెళ్ళదు, ఎక్కడికో శివాలయం ఉంది బస్ స్టాప్. కనీసం ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులకి నేరుగా బస్సు ఎక్కొచ్చు, ఆ మాత్రం తెలియకుండా. రైట్. ఆ 8 గంటలే కొంప ముంచాయి. చంద్రబాబు సర్కార్ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం. రాజు, ఏంటి వాస్తవేనా? ముమ్మాటికి వాస్తవం సార్. మత్స్యకారులు గల్లంతు అవడం అనేటువంటిది అది ప్రకృతి విపత్తు. కానీ ప్రకృతి విపత్తులను కూడా హ్యాండిల్ చేయడానికి డిజాస్టర్స్ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి శాఖ, కోస్టల్ గార్డ్, ఇవన్నిటినీ కూడా అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, వెంటనే ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వారు ఒక అరగంటలోనో గంటలోనో తీరానికి చేరిపోతామని చెప్పి మత్స్యకారులు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత, బోటు తిరగబడినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు లేకపోతే మిస్సింగ్ అయ్యాడు. మిగతా వ్యక్తులు అనేక గంటల పాటు అదే బోటు మీద ఉన్న తర్వాత ఈ సమాచారం ఇమీడియట్గా ఒక 1 hour 2 hours వీళ్ళు రాలేదని బంధువులు ఆందోళన చెందిన తర్వాత ఆ రోజు ఆ రాత్రికి లోపే బంధువులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మరుసటి రోజు ఉదయం 11 కానీ వీళ్ళు సరిగ్గా ఒక ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అందువల్లే మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఒక పద్ధతి అయితే, మరోపక్క ఆ బోట్లు దేనికి కూడా ఇన్సూరెన్సులు లేవు, ఆ మత్స్యకారులు ఎవరికి ఇన్సూరెన్సులు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు అనేక విధాలుగా అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మత్స్యకారుల్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కేవలం మత్స్యకారులని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో మత్స్యకారులు అంటే చాలా చిన్న చూపు. గతంలో ఇదే మత్స్యకారుని తోలు తీస్తా, తోకలు కట్ చేస్తాను కూడా ఆయన మాట్లాడాడు. మత్స్యకారుల బతుకుల మీద ఆయన రాజకీయానికి వాడుకోవడానికి మత్స్యకారులని ఎస్టీల్లో చేరుస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మత్స్యకారులని వెన్నుపోటు పొడిచారు. ఈ రకంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి దాన్ని రాజకీయం చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ముమ్మాటికి ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి దుర్ఘటనగా మేమైతే భావిస్తాం. ఖచ్చితంగా దీని బాధ్యత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఏం చర్యలు తీసుకుంటారో, ఆ కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారు, కనీసం ఒక ఎక్స్గ్రేషియా ఏం ప్రకటిస్తారు, ఇవేవీ లేకుండా ఊరికి కంటితుడుపు చర్యల్లాగా నిన్న రాత్రి 12 గంటలతో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ చేసేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించడం అత్యంత బాధాకరం. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయిందని చెప్తున్నారు, కానీ వీడియోలో కానీ వాటిలో కానీ రోడ్లు సరిగా లేవు. తర్వాత యూడిఎఫ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడిపోతున్నాయని ఆందోళన చెందుతూ ఆయన ఎవరో డాక్టర్ గంగారావు గారు ఎవరో ఒక ఆయన సిపిఎం ఆయన వీడియోలు కూడా చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? నిన్న ఈ పరిహారం కోసం రైతులు కూడా తెలుగుదేశం వాళ్ళు నిలదీశారంట కదా. రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. నిన్న ఆయన పర్యటనలో ఆ స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే స్థానికులను వేసుకుని అదే రామ్మోహన్ నాయుడిని రోడ్డు మీదే కారు ఆపి నిలదీసినటువంటి పరిస్థితి మన అందరికి కనిపించింది. కనీసం వారి ప్రశ్నలకు కూడా రామ్మోహన్ నాయుడు ఏ విధమైనటువంటి సంబంధం చెప్పలేదు. నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనే దానికి
చంద్రబాబు నాయుడు గారు కలరింగ్లు మాత్రమే చేశారు తప్పితే దానికి పునాదుల దగ్గర నుండి ఆ పోర్టు సమస్యల పరిష్కారం దగ్గర నుండి అంతా ఒక రూపురేఖలు తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల సాధ్యమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు షో వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ యొక్క విమానాశ్రయానికి వెళ్ళే దారులు ఇంకా పూర్తి కాలేదు, అసలు లేవు ప్రాపర్గా. మేము అందుకే గతంలో చెప్పాం భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది, దానికి చూపించండి, రండి చెప్పండి. యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో, జగన్ గారి టైంలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తే ఈనాడు వాళ్ళు అనుకుంటా చాలా అన్యాయంగా రోడ్డు వేస్తున్నారు, మొత్తం ఇళ్ళు పోతాయి, అదని ఏదో రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళు పోతాయి అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఏం చేస్తాం, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి అది. వారు ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి భూసేకరణ చేస్తూ ఉంటే కోర్టు కేసులు వేసి ఇబ్బంది పెడితే వాటిని అన్నిటిని కూడా పరిష్కరించుకుని R&R ప్యాకేజీలు ఇచ్చి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి చాలా మొత్తం ఒక స్ట్రక్చరల్గా ఆయన తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే డిస్ట్రక్షన్ అంటే వాళ్ళ నెగ్లిజెన్స్ అనే డిస్ట్రక్షన్తో మాత్రమే ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్కడికి UDF ఛార్జీలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి, రోడ్లు వెళ్లే దారి లేదు, స్థానికులను నిరసన శాఖ తగులుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు ఈ విషయంలో అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. అందుకే కేంద్ర మంత్రి కూడా రీల్స్ మంత్రిగా మిగిలిపోయాడు రామ్మోహన్ నాయుడు గారు. మీరే రామ్మోహన్ నాయుడు దొరికాడు కదా వాస్తవం సార్. అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు దొరికాడని కాదు, రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి పైగా ఈ రాష్ట్రం నుంచి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆయన మరింత బాధ్యతగా ఉండాలి. నేను చెప్తాను సార్, నేను వాస్తవం చెప్తాను. నేను ఆ ప్రాంతం వాడిగా చెప్తున్నా. రామ్మోహన్ నాయుడు గారు స్టీల్ ప్లాంట్ చేసిన అన్యాయం మీకు ఎవరికి తెలుసు సార్? స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఓ పెద్ద అంటే సుమారు 100 మంది ఎంపీలు సంతకాలు సేకరించాం సార్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ ఆంధ్రభవన్ దగ్గర కానీ మేమందరం ధర్నాలు చేస్తే అదే వేదిక మీద నేను మాట్లాడాను, రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ సంతకం పెట్టమంటే స్టీల్ ప్లాంట్కి మద్దతుగా రామ్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు. నేనే మాకు తెలుసు. ఉపన్యాసం అయితే అట్టించాడు మరి అదే దట్ ఈస్ రామ్మోహన్ నాయుడు, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు. ప్రజలను అమాయకులు చేసి ఆడుకోవడం వాళ్ళకి అలవాటు. ఇది మొత్తం దేశ ప్రజలందరినీ వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే ఇథనాల్తో వాహనాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయంట. ఈ 20% ఇథనాల్ కలిపే ప్రక్రియ ఆరంభించిందట కదా సెంట్రల్ గవర్నమెంట్. దాంతో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వీడియోలు కూడా వస్తున్నాయి. మరి అది కరెక్ట్ అయితే చాలా ముందు ప్రాబ్లం అవుతుంది. సర్దుబాటు ట్రూ అప్, ప్రతి వినియోగదారుడిపై భారం, అయినా భారం మోపలేదంటూ వసూలు. అదే కదా చంద్రబాబు గారి వ్యూహాత్మకమైన తెలియజేశారు. ఛార్జీలు పెంచుతారు, అసలు ఛార్జీలు ఎక్కడ పెరిగినాయని ఏదో రూపం దాని పేరు వేరే పెడతారు. పారిశ్రామికవేత్తలుగా రైతులట పెరుగుతున్న ఇథనాల్ డిమాండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. టీచర్లు ఎవరు ఆందోళన చెందవద్దన్న జగన్ ఈ టెట్ పరీక్ష మీద వారు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు. కాకాణి కేసుల్లో ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్, ఒకే ఘటనపై 2 కేసులు నమోదు చేయడంపై ఆక్షేపణ. అలాగే శ్రమజీవుల శ్రమగర్జన, చంద్రబాబు దగా పాలనపై ధ్వజం అంటూ కదం దొక్కిన మున్సిపల్ కార్మికులు. ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్ ఏర్పాటు చేస్తారటండి, హెలికాప్టర్లు దిగటానికి వీలుగాన. విదేశాల్లో సైతం ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని ప్రభుత్వం వారు చెబుతున్నారు. మన హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు, 166 జలాశయాల్లో 26% పడిపోయిన నిల్వలు. వీటిలో మన ఈ శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా కొంత బాగా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. అది ఎల్నిలో ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందో చెప్పలేం. ఆసుపత్రి వైద్యాలు గాలికి వదిలేస్తున్నారంటూ మరో వార్తనిచ్చారు. అమరావతి టౌన్షిప్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారటండి. ఇంకా టౌన్షిప్ రాలేదు కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టేస్తారట. అంత హై లెవెల్లోనే ఉంటుందేమో ఇక అమరావతిలో. పేదవాడికి మధ్యతరగతి వాడు ఉండటం కష్టమవుద్దేమో. పంటల బీమాకు భూదారు తప్పనిసరి, కేంద్రం కొత్త నిబంధన. అభ్యసన ఫలితాల్లో వెనకబడిన ఏపీ, గతంతో పోలిస్తే 620.5 స్కోర్తో కొంత మెరుగుపడిన రాష్ట్రం అంటే మళ్ళీ వీళ్ళే రాస్తారు. వెనుకబడిందని వీళ్ళే చెబుతారు, మళ్ళీ కొంత మెరుగుపడిందని కూడా వాళ్ళ బాధ ఎంత అంతా కాదనుకుంటా. చెరువును చెరబెట్టి పరిహారం కొల్లగొట్టి అమరావతిలో మరో అక్రమాల భూభాగవతం అంటూ చాలా విచిత్రంగా టీడీపీ నాయకుడు ఒక ఆయన కాలేజీ కట్టడం, ఆ తర్వాత 3 ఎకరాలు పక్కన ఉన్నదాన్ని ఇది చేయటం, ఇవన్నీ చాలా ఈ రకంగా జరుగుతుంటే, మరోవైపు అమరావతి 2వ విడత భూసేమీకరణకు గ్రామాల రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా 1,50,000 వరకు రుణమాఫీ చేస్తారట. ఈ 2వ దశ రైతులను అట్రాక్ట్ చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు.